దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరం కళ్ళు మూసుకొని స్తోత్రం 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 స్తోత్రం. మొదటి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన నుంచి రెండవ నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన వరకు దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మరొక పర్యాయము మీ మధ్యకు వచ్చి ఈ విధంగా ఆరాధన చేయుటకు, మిమ్మల్ని అందరినీ కలుసుకొనుటకు, అందరం కలుసుకొని దేవుణ్ణి స్తుతించుటకు ఆయన ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మరొకసారి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రేమదారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను బ్రతుకయ్యా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మురిసెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మురిసెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలో నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకై వందనము యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకై వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మురిసెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మురిసెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలో నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను బ్రతుకయ్యా.
ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము ఎడారిలో చెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఎడారిలో చెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ నన్ను నడిపించావు యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము ఎడారిలో చెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఎడారిలో చెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ దారిలో నన్ను తాకిన వేళ నీ కృప
వందనము యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము నీ బాహువు చాపమని వచ్చిన ప్రతి మీరు మాట్లాడుతున్నామని కనికరిస్తున్నామని సూచిస్తున్నాడు. జీవితంలో నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, ఏ బాధతో అయితే నువ్వు కృంగిపోతున్నావో, అది అప్పుల సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, లోక పాప పీడితులైనా, ఈ ఆరాధనలో దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడినట్లయితే యేసు నామములో ఆ శాపములు పాపములన్నీ తొలగిపోవునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అందరికి వచ్చిన పాటే అందరం కలిసి చెప్తాం. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. నా దేవుడు మాట ఇచ్చే దేవుడమ్మ, మాట ఇచ్చి మరువని దేవుడు తల్లి. నేను నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు. కాబట్టి నీ యొక్క సమస్య ఏదున్నా దేవుని సన్నిధానంలో ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నాతో మాట్లాడని నోరు తెరిచి అడిగినట్లయితే ఆ యొక్క సమస్య గురించి దేవుడు నీతో ఇప్పుడే మాట్లాడబోతున్నాడు. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. అవును తండ్రి, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా, ఎప్పుడు ఎవరికి ఎలా సహాయం చేయాలో సమయం ఆసన్నమైనప్పుడు ప్రభా మీరు మాకు సహాయం దయచేస్తారని విశ్వసించిన ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీకు ఏ సమస్య ఉన్న ఈ ఆరాధనలో నీవు కన్నీరు కార్చి దేవునిలో అడిగితే దేవునికి అనుగ్రహిస్తున్నారని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చే దేవుడు తల్లి, మాట ఇచ్చే దేవుడు, మాట ఇచ్చి మరువని దేవుడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. అన్నీ చేయగల సమర్థుడు నా దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, అసాధ్యమైనది ఏదీ లేదు. అన్నీ సాధ్యము. నీవు అడిగినవన్నీ నీవు దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు, ఆయనతో నీవు ప్రార్థనలో మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నీవు అది సాక్షిగా నిలబడతావని నేను సాక్షిగా మీ దగ్గర చెప్పబోతున్నాను. హల్లెలూయా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. ఇరిగి ఉన్నానయ్యా, నీకేలి అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని ఇరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. అవును తండ్రి, మీరు మా కోసం వాగ్దానంలో దాచిపెట్టారు. అవును తండ్రి, ఏ సమయంలో ప్రభా ఏది అనుగ్రహించాలో ప్రభా ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభా ఈ ఆరాధనలో నాయన ఎవరు ఏ సమస్యతో బాధపడుచున్నారో నాయన, ఎవరు ఏ ఆటంకంతో ఇబ్బంది పడుచున్నారో నాయన మేమైతే ఎరుగుము తండ్రి. సర్వము ఎరిగినటువంటి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి వారు అడిగినటువంటి సమస్యలు, వారు అడిగినటువంటి ఆ బాధలు ప్రభా ఈరోజు తండ్రి ఈ ఆరాధనలో ప్రభా కన్నీటితో ఏ బిడ్డ అయితే మీతో మాట్లాడుతుందో నైనా ఆ యొక్క సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవునుగా ప్రార్థిస్తున్నాను.
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది వరకు నాయన పాటల ద్వారా మహిమ పొందిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలో అయినా మీ సన్నిధి నుంచి మమ్మల్ని నడిపించిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప రాజా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అడుగు వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి నాదా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. అయినా మాకు ఏ యొక్క ఆత్మీయ ఆహారం అవసరమై ఉంటున్నదో ప్రభా, నీ దాసురాలని ప్రభా మీ సిలువ సాటులో మరుగుపరుచుకొని నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి.